హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ నోనికిస్తున్న టాప్ 8 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ 10K సబ్స్క్రైబర్లకి చాలా క్లోజ్గా అయితే ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లిస్ట్లో నెంబర్ 1 ది గాట్ లైఫ్. రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక తోపు మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న బడ్జెట్తో వచ్చి ఏకంగా 150 కోట్లకు పైగానైతే కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులను తిరగరాసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా ఎమోషన్గా, అలాగే ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ కంటి నుంచి కన్నీళ్ళైతే ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. అంత ఎమోషనల్గా మంచి కంటెంట్తో అయితే మన ముందుకు వచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక కొత్త కాన్సెప్ట్తో, అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి మ్యూజిక్ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 2 ప్రసన్న వదనం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా అయితే మన ముందుకు రావడం జరిగింది. ఎవరికైతే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ ఒక కొత్త పాయింట్తో వచ్చి మనని చాలా థ్రిల్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ట్విస్ట్తో అలాగే కామెడీతో మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. మరి ఈ మూవీ మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మూవీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ ఆహలైతే ఉంది, ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మూవీ బాగుందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 3 క్రో. బాబా ఏ మూవీ మామ, ఇదొక సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి కామెడీకి ఖచ్చితంగా మిమ్మల్ని పిచ్చైతే ఎక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఎమోషనల్గా మంచి డైలాగ్స్తో ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. అందాల భామాలతో అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే అవుతారు. కరీనా కపూర్, కృతి సునన్, తాబు ఈ ముగ్గురి యాక్టింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది, కానీ తెలుగులో అయితే లేదు. తెలుగులో వస్తుందని గ్యారెంటీ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో బంగారు స్మగ్లింగ్కి సంబంధించి అయితే ఉంటుంది. మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఏం చేస్తారు అనేది మీరు మూవీలో అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే లెవెల్లో థ్రిల్నెస్ కూడా ఉంటుంది. ఇలాంటి మూవీస్ని అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే కొన్ని సీన్లను మీరు స్కిప్ చేసినట్లయితే మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 4 శాకాహారి. రీసెంట్గా వచ్చినటువంటి కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా అయితే మన ముందుకైతే రావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి ట్విస్ట్లకి ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. విజువల్తో బీజిఎంతో సూపర్గా అయితే మూవీ అయితే ఉంటుంది. ఈ మూవీలో ఒక వ్యక్తి తమిళనాడులో ఒక చిన్న శాకాహార హోటల్ని అయితే రన్ చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒక రోజు జైలు నుంచి ఒక ఖైదీ పోలీసుల నుంచి పారిపోయి ఆ హోటల్లో అయితే దూరడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ IMDbలో అదిరిపోయే రేటింగ్తో దూసుకెళ్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, ఓన్లీ కన్నడలో అయితే ఉంది. త్వరలో మనకు తెలుగులో వచ్చే అవకాశం ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరి ఈ మూవీ మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మూవీస్ని మీరు అసలు మిస్ కాకండి. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ను కూడా కింద అయితే ఇవ్వడం జరిగింది, ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ని ఈ సిరీస్ని మీరు ఫ్రీగా ఎంజాయ్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు గూగుల్లో కాస్టల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అర్థం కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఫ్రీగా ఎలా చూడాలి అనేది ఒక వెబ్సైట్ ఒక యాప్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లిస్ట్లో నెంబర్ 5 సిస్టర్ డెత్. బెస్ట్ కంటెంట్తో ఉన్న హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో ఒక స్కూల్
స్కూల్ అయితే ఉంటుంది. ఆ స్కూల్లో అనుకోకుండా కొన్ని సంఘటనలైతే జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సంఘటనలకు కారణం అక్కడున్న ఒక వ్యక్తి అని చాలామందికి డౌట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ మూవీలో సూపర్ పవర్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మూవీలో ఉన్న అక్కడ జరుగుతున్న మర్డర్స్‌కి కారణం ఏంటి అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఒక మంచి కంటెంట్‌తో వచ్చినటువంటి హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్‌గా హర్రర్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అసలంటే అసలు మిస్ చేసుకోవద్దండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే మీ ఫ్యామిలీతో ఈ మూవీని స్కిప్ అయితే చేసుకోండి. ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ మూవీని అయితే ఎంజాయ్ చేసుకోండి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. కానీ తెలుగులో అయితే లేదు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. హర్రర్ లవర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి. లిస్ట్‌లో నెంబర్ 6 సుజల్. ఇదొక వెబ్ సిరీస్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా ట్విస్ట్‌లతో ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. తమిళ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో నాశనమైతే అవడం జరుగుతుంది. ఆ కేసుకు సంబంధించి అక్కడున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆ గ్రామానికి చెందిన మరొక అమ్మాయి మిస్సింగ్ అయితే కావడం జరుగుతుంది. అలాగే ఆ ఫ్యాక్టరీ తగలబడిపోవడానికి కారణం ఏంటి, ఆ అమ్మాయి ఎలా మిస్సింగ్ అయిందని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వారికి నమ్మలేని కొన్ని నిజాలైతే బయటికైతే రావడం జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఆ ఫ్యాక్టరీ ఎవరు తగలబెట్టారు, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అనేది మీరు అసలంటే అసలు మిస్ కాకండి. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఒక మంచి సిరీస్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 7 కుడి ఎడమైతే. టైమ్ ట్రావెల్ మూవీస్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారి కోసమైతే ఈ సిరీస్ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఒక మంచి కంటెంట్తో వచ్చినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టైం జరుగుతుంది అనే లెవెల్లో ఈ సిరీస్ అయితే ఉంటుంది. అలాగే ఆది అనే ఒక వ్యక్తి మనకు డెలివరీ బాయ్గా మనీ కోసం అయితే పార్ట్ టైం జాబ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే తనకు సినిమాలో నటించాలి అనే కోరిక కూడా ఉంటుంది. మరొక సైడు సినిమాల కోసం ట్రై కూడా చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక సైడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక కేసు పని మీద వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అయితే వీరిద్దరి లైఫ్లో అనుకోకుండా ఒక పెద్ద ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. దాంతో వారి యొక్క లైఫ్ టోటల్గా చేంజ్ అయితే అవుతుంది. అసలు వారిద్దరి లైఫ్లోకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఈ సిరీస్లో మీరు అసలంటే అసలు మిస్ కాకండి. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో ఆహాలైతే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 8 ది బ్లైండ్ విట్నెస్. ఇదొక వెబ్ సిరీస్ నార్మల్ సిరీస్లా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. చాలా థ్రిల్లింగ్గా. అలాగే ఈ సిరీస్లో ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి తన డ్రీమ్ కోసం ఎలాంటి కష్టాలనైనా ఎలాంటి సమస్యలనైనా వాటిని ఫైట్ చేసుకుంటూ తన లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి బ్లైండ్ అని మీరు అసలు మర్చిపోకండి. ఈ మూవీలో తనకు ఒక రోజు అనుకోకుండా ఒక పెద్ద ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం వల్ల ఆ వ్యక్తి యొక్క లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేది ఈ సిరీస్లో మీరు అసలు మిస్ కాకండి. ఒక మంచి కంటెంట్తో వచ్చినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో యూట్యూబ్లో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.